హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ బజ్ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ అనగానే దానికి ఒక సపరేట్ కల్ట్ ఆఫ్ వ్యూయర్స్ ఉంటారు. దాని అభిమానుల సంఖ్య వేరు, దానికి ఉన్నటువంటి ర్యాపో వేరు, దానికి ఉన్నటువంటి క్రేజ్ వేరు, దానికి ఉన్నటువంటి మాస్ హిస్టీరియా వేరు. కాబట్టి బిగ్ బాస్ అనగానే ఆ 3 నెలల పాటు ఒక సీజన్ మొత్తం అలా నడుస్తుంటుంది. ఐపీఎల్ సీజన్ ఎలాగనో బిగ్ బాస్ సీజన్ అలాగే అని మనం చెప్పాలి. సో సౌత్ ఇండియా అంటే ఇండియా మొత్తం మీద కూడా ఈ బిగ్ బాస్ సీజన్స్ అన్ని లాంగ్వేజెస్లో కూడా సక్సెస్ అవుతూ వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ప్రత్యేకించి తెలుగులోన ఈసారికి బిగ్ బాస్ సీజన్ 10 నడవబోతోంది. సో లాస్ట్ సీజన్ 9 ఎన్నెన్ని వింతలు చేసిందో మనకందరికీ తెలుసు. కామన్ పీపుల్స్ కోసం, కామనర్స్ కోసం, సామాన్యులు కూడా సెలబ్రిటీస్తో పోటీ పడవచ్చు, మీకందరికీ మేము అవకాశం కల్పిస్తామంటూ మొట్టమొదటిసారిగా ఎక్కువ స్థాయిలోన కామనర్స్ని తీసుకోవడానికి ఒక పరీక్ష కూడా నిర్వహించింది బిగ్ బాస్ టీం. అదే అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షకు ఎంత క్రేజ్ వచ్చిందంటే బిగ్ బాస్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ అగ్ని పరీక్షకు వచ్చింది. ఈ అగ్ని పరీక్షలో కూడా దాదాపు బిగ్ బాస్ హౌస్లోన ఏ టాస్కులు అయితే పెడతారో అలాంటి టాస్కులు పెట్టి, అలాంటి గేమ్స్ పెట్టి వాళ్ళ సైకలాజికల్ ఫిట్నెస్, వాళ్ళ మెంటల్ ఫిట్నెస్, ఆ తర్వాత వాళ్ళ అసర్టివ్నెస్ అంటే స్థిర నిర్ణయం తీసుకునే విధానం, ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి సహనం, సంయమనం, వీటన్నింటినీ కూడా అంచనా వేసి చివరికి కొంతమంది కామనర్స్ని తేల్చి, ఎంతోమంది వస్తే ఫిల్టర్లు చేసి కొంతమందిని తీసుకొని ఇంటిలోకి పంపించారు. పంపించిన వాళ్ళలో చాలామంది ఏమనుకున్నారంటే సెలబ్రిటీస్తో పోటీగా కామనర్స్ ఎక్కడ పోటీ పడగలరు, అందుకోసమే అగ్ని పరీక్ష నిర్వహించి ఒక నెల రోజుల పాటు వాళ్ళకు బజ్ క్రియేట్ చేశారు. కారణం ఇంతే. సెలబ్రిటీస్ హౌస్లోకి వెళతారు. సెలబ్రిటీస్కి ఆల్రెడీ పాపులారిటీ ఉంటుంది, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక గ్లామర్ టచ్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు చాలా త్వరగా ఐడెంటిఫై అవుతారు పబ్లిక్తోన. వాళ్ళ వైపు ప్రజలు ఎక్కువగా చూస్తుంటారు. ఎవరు ఎక్కువగా అటెన్షన్ గ్రాప్ చేస్తారో వాళ్ళకే ఓట్లు పడిపోతూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా సెలబ్రిటీలకే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి కామనర్స్ను కూడా, సామాన్యులను కూడా సెలబ్రిటీస్తో ఈక్వల్గా కాంపిటీట్ చేయించడానికి వీలుగా వాళ్లకు ఒక పాపులారిటీ ఇచ్చే హౌస్లోకి పంపించారు. అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళకి ఆల్రెడీ సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. పేరుకు కామనర్స్ అయినా కూడా వాళ్ళకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఆ స్టేటస్తోనే వాళ్ళని లోపలికి పంపించారు. అదే కసితో వాళ్ళు పోటీ కూడా పడ్డారు. సెలబ్రిటీస్తో పోటాపోటీ హోరాహోరీగా పోరాడి చివరికి కప్పు విన్ అయ్యింది కామన్ మ్యానే. సో సామాన్యుడికే కప్పు దక్కింది. కళ్యాణ్ పడాలా, ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆ యువకుడు హ్యాపీగా తాను పోటీపడి చివరంట పోటీపడి కప్పును కైవసం చేసుకున్న విషయం మనకు అందరికీ తెలుసు. సో లాస్ట్ సీజన్ నుంచి కూడా ఒక టర్న్ అయితే వచ్చింది. సో సీజన్కు కూడా కొత్తదనం మనం చూపించి తీరాలి. కొత్తదనం చూపించకపోతే ప్రేక్షకులు రారు, చూడరు, బోర్ కొట్టిపోతుంది, మొనాటనస్ అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి కొత్త చూపించాలి కదా. ఏదో ఒకటి కొత్త చూపించడానికి ఏం చేశారు, అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు. ఈ అగ్ని పరీక్ష దాదాపు నెల రోజుల పాటు నిర్వహించారు. ఫిల్టర్లుగా చేశారు. అందులోన అభిజిత్, ఆ తర్వాత నవదీపు, వీళ్ళందరూ కూడా, ఇంకొక ఆవిడ, ముగ్గురు జడ్జెస్గా ఉన్నారు. సరే, వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత పోలింగ్ కూడా జరిగిందనమాట. సో దానికి కూడా విశేషం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్ష ద్వారా క్రేజ్ ఎంత పుట్టిందో దానికంత మైనస్ కూడా అయ్యిందని ఇప్పుడు కొంతమంది పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈసారి సీజన్ 10 అంటే ఎలా ఉండాలి, దాదాపు 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఒక డికేడ్కు, ఒక దశాబ్దానికి చాలా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది, స్పాన్ ఆఫ్ టైంకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది సీజన్ 10 వస్తే కనుక బజ్ ఎంత విపరీతంగా ఉండాలి, హైప్ ఎంత విపరీతంగా ఉండాలి. కానీ అంత హైప్ కనిపించట్లేదు, అసలు బజ్ క్రియేట్ కావట్లేదు. అగ్ని పరీక్షకు అప్లికేషన్లు ఆఫర్ చేస్తే ఎవరు వెళ్ళట్లేదు. అగ్ని పరీక్ష 2 అంటే దరఖాస్తులు చాలా పూర్ రెస్పాండ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ అని ఇంకోటి కూడా డోర్ తెరిచారు. సో అంటే వైట్ గోల్డ్ వాళ్ళు ఎలాగో స్పాన్సర్స్, కో స్పాన్సర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కొంతమందిని పంపించడానికి సిద్ధమయ్యారు. మళ్ళీ ఎందుకు బజ్ కాస్త
తగ్గిపోయింది అంటే ఆసక్తి ఏమైనా తగ్గిపోయిందా, లేదా బిగ్ బాస్ వల్ల మనకు ఒరిగేది ఏముంది అని అందరూ ఏమైనా అనుకుంటున్నారా? సాధారణంగా కూడా మీరు చూడండి, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వస్తారంట, వీళ్ళు వస్తారంట, ఇంత పెద్దవాళ్ళు వస్తారు, అంత పెద్దవాళ్ళు వస్తారు అని చాలా 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 హైప్ క్రియేట్ చేస్తారు. చివరికి వచ్చేసరికి అన్నోన్ ఫేసెస్లు అందరూ వచ్చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్లో కూడా ఏంటి, సీరియల్ స్టార్ మావ సీరియల్స్లోనూ ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చేస్తుంటారు. ఎందుకంటే ఎవరు దొరక్క, కొంతమంది పిలిచినా రారు, కొంతమంది వస్తామన్నా వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టు, వాళ్ళ ఒప్పందాలు, షరతులు ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఈ లెక్కలు అవన్నీ వేసుకుంటే ఈసారి ఎందుకో బడ్జ్ కొంచెం తగ్గిందని కొంతమంది అంటున్నారు. అది నిజమే కావచ్చు. లేదు అంటే అగ్ని పరీక్ష 2 అని ప్రకటించిన తర్వాత మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాం రండి మీరు అని చెప్పిన తర్వాత మళ్ళీ పొలోమని జనాలు వచ్చేయాలి కదా, మళ్ళీ ఎందుకు రావట్లేదు, ఎందుకు కొంచెం వెనకడుగు వేస్తున్నారు అంటే బహుశా ఎందుకు వచ్చిన గొడవ అని ఏమైనా అనుకున్నారా, లేదా బిగ్ బాస్ పైన ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిపోయిందా అన్న కొత్త భయం ఇప్పుడు నిర్వాహకుల్లో పట్టుకునింది. కాబట్టే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమని గోల్డెన్ ఛాన్స్ అని ఇంకోటి ఇస్తూ ఉన్నారు. సో ఇది అప్డేట్ ఇప్పుడు దాకా ఉండేది. ఎప్పటిలాగానే హోస్ట్గా మనకు నాగార్జున గారే ఉంటారు. అది ఇంకా శతసిద్ధం. మనకు ఆస్థాన విద్వాంసులు లాంటి వాళ్ళు. మనకు కొత్త వాళ్ళు అంటే అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి చేశారు, అదరగొట్టేశారు. ఆ తర్వాత నాని చేశారు, ఆయన కూడా తన స్టైల్లో చేశారు. ఆ తర్వాత నాగార్జున గారు వరుసగా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్ ప్రారంభంలో కూడా ఈసారి నాగార్జున హోస్ట్గా ఉంటారా, ఎవరు హోస్ట్గా ఉంటారు అని మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం, తర్జన భర్జనలు పడుతూనే ఉంటాం. మళ్ళీ ఆ తర్వాత యథావిధిగా ప్రోమో రాగానే ఆయనే వచ్చేస్తారు, నేను వచ్చేసాను, నేను మీ నాగార్జున అని ఒక అడ్రస్సింగ్ ఇచ్చేస్తారు. దాంతో మన మిస్టరీ కాస్త తెరపడిపోతుంది అన్నమాట. సో యథాప్రకారంగా ఆల్రెడీ ప్రొమో వచ్చేసింది. ఈ ప్రొమోలోన ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసేసారు, హోస్ట్ విల్ బి ది నాగార్జున. కాకపోతే షో యథాతథంగా మెటీరియలిస్టిక్గా ఉంటుందా, యాంత్రికంగా ఉంటుందా, ఆసక్తికరంగా ఏమైనా ఉంటుందా, టాస్క్లు ఏమైనా కొత్తగా పెడతారా? ఈసారి దశావతారం అని అంటున్నారు. 10వ ఎపిసోడ్ కాబట్టి దశావతారం అంటే ప్రతి ఎపిసోడ్ కూడా ఒక కొత్త పేరు లేబుల్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే టు క్రియేట్ ఇంట్రెస్ట్ అంతే, ఒక బజ్ క్రియేట్ చేయాలని. అది క్రియేట్ కాకపోతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేయాలి, తలపట్టుకు కూర్చోవలసిందే. సో ఇక్కడ దశావతారాలని చెప్పడం వల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 20 మందిని తీసుకుంటారు అని అంటున్నారు. 20 మెంబర్స్ విల్ బీ ది ఇన్ ది హౌస్ అని. సో ఈ 20 మెంబర్స్లోన అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలు, ఇంకేవి నిజం అవునో కాదో తెలియదు. 10 మంది సెలబ్రిటీస్ ఉంటారు, 10 మంది కామనర్స్ ఉంటారు. ఒక సెలబ్రిటీ, ఒక కామనర్, లేదా ఇద్దరు కామనర్స్, ఇద్దరు సెలబ్రిటీస్ జంటలుగా లోపలికి వెళతారు. అంటే ఇద్దరు లోపలికి వెళ్తారు, ఇద్దరు కలిసి ఆడాలి. ఇది ఒక కాన్సెప్ట్ ఆట అనమాట. ఈ రకమైనటువంటి జంటలుగా ఆడించేటువంటిది ఆల్రెడీ సీజన్ 12 కన్నడ సీజన్ 12లోన ఆల్రెడీ ఇది చేసేసారనమాట. అక్కడ ఒంటిగా ఉన్నవాళ్ళు, జంటగా ఉండేవాళ్ళని 2 రకాలుగా చేశారు. అంటే వచ్చినటువంటి కంటెస్టెంట్లను స్టేజ్ పైకి వాళ్ళని పిలుస్తారు, అక్కడే ఆడియో పోల్ పెడతారు. ఆడియో పోల్లోన 75% కంటే ఎక్కువ బజ్ వచ్చిన వాళ్ళని, ఓటు వచ్చిన వాళ్ళని ఒంటరిగాళ్ళు అంటారు. అంటే వాళ్ళు ఒంటిగా వెళ్ళాలి. అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళను వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు, ఇంకొకరు వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకుని జంటగా వెళ్ళాలి. అంతవరకు బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, అదొక సామ్రాజ్యం అని పెట్టారు. అదొక సామ్రాజ్యం, మైసూర్ మహారాజా సామ్రాజ్యం లాగా అదొక సామ్రాజ్యము. ఒంటరిగా వెళ్ళిన వాళ్ళందరూ రాజులు, రాణులు, అరసలు, రాజులు. వాళ్ళు జంటగా వెళ్ళిన వాళ్ళు మాత్రం కూలీలు, దాసులు, వాళ్ళకి సేవ చేయాలి. అక్కడ పెద్ద ఒక మంట పెట్టాలి. అక్కడ మంట పెట్టారు, బాగా వర్కౌట్ అయింది. అక్కడ ఎన్నో అవాంతరాలు వచ్చాయి కన్నడ సీజన్కు, కానీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్ ఏమైనా రిపీట్ చేయబోతున్నారా? మళ్ళీ ఇక్కడ కూడా రాజులు పోయినసారి పెట్టారు కదా, టెనెంట్స్, ఆ తర్వాత ఓనర్స్ అని పెట్టారు. కామనర్స్ని ఓనర్స్ చేశారు, సెలబ్రిటీస్ని టెనెంట్స్ చేశారు. ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్, అంటే ప్రతి బిగ్ బాస్ కూడా థిమాటిక్గా పోవాలి, కాన్సెప్చువల్గా పోవాలి. కానీ 10 మందిని లోపల వదిలేసి మీ ఇష్టం మీరు ఆడుకోండి అంటే కనుక ఆట రక్తి కట్టదు, నలుగురికి ఆసక్తిగా కూడా ఉండదు. సో అలా ఏమైనా చేస్తారా అని కూడా ఒక డౌట్ వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి అగ్ని పరీక్ష 2 అయితే స్టార్ట్ అయిపోయింది. మరో అవకాశం ఇస్తామని గోల్డెన్ ఛాన్స్ కూడా అంటున్నారు. సో దానికి ఏముంది, ఒక 2-3 నిమిషాల వీడియోను మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్లో వెళ్తే మీకు అడ్రస్ కూడా దొరుకుతుంది. సో అందులోన ఆల్రెడీ 20th అయిపోయింది, కానీ ఇప్పుడు మరొక ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి యూ కెన్ ట్రై. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. మరీ ఇంత నిరాసక్తంగా ఉన్నారు అని చెప్పినంత మాత్రం మీరు మానుకోవాల్సిన పని లేదు. ఎప్పటికైనా కానీ
3 నెలల పాటు మీరు స్క్రీన్ పైన కనిపించడం అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, ఇట్ విల్ బి ఏ బిగ్ ఇష్యూ. జాగ్రత్తగా చేసుకోగలిగితే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే అన్నోన్ ఫేసెస్ దగ్గర నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకోవడం ఎలా అనేటువంటి లైఫ్ లెసన్ని బిగ్ బాస్ నేర్పిస్తుంది అనేది ఖచ్చితంగా మనం అందరం అంగీకరించాల్సిందే. చూద్దాం ఈసారి ఎలా ఉంటుంది, బజ్ ఎలా క్రియేట్ అవుతుందో. వీటన్నిటికి సంబంధించి 24/7 కొలుగురు న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సమాచారాన్ని మీ ముందు ఉంచుతుంది. సో చూస్తూనే ఉండండి బిగ్ బాస్ సమాచారం కోసం. దట్స్ ఆల్.